భూమికి భవిష్యత్తులో ఏం జరుగుతుంది? సూర్యుడు పెద్దదై భూమిని మింగేస్తాడా? మన గ్రహం జీవం లేని వేడితో కాలిపోయే రాతిగోళంలా మారుతుందా? ఈరోజు భూమి 5 బిలియన్ సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో శాస్త్రీయ ఆధారాలతో తెలుసుకుందాం. ప్రస్తుతం మన సూర్యుడు మధ్య వయసులో ఉన్నాడు. ఇంకా 5 బిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడు తన ఇంధనాన్ని పూర్తిగా ఖర్చు చేస్తాడు. అప్పుడు సూర్యుడు రెడ్ జైంట్ అనే దశలోకి ప్రవేశిస్తాడు. ఈ దశలో సూర్యుడు 100 రెట్లు పెద్ద అవుతాడు. మరింత ఎర్రటి రంగుతో ఆకాశంలో భయంకరంగా కనిపిస్తాడు. భూమికి వచ్చే వేడి అనేక రెట్లు పెరుగుతుంది. ఈ దశ మొదలయ్యేసరికి భూమి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. సూర్యుని ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ సముద్రాలు మరిగిపోతాయి. భూమిపై ఉన్న మొత్తం నీరు ఆవిరైపోతుంది. ఆవిరైపోయిన నీరు వాతావరణాన్ని మరింత భారంగా చేస్తుంది. చివరికి వాతావరణం అంతరిక్షంలోకి చెదిరిపోతుంది. ఇక భూమిపై ఆక్సిజన్, నీరు, నీడ, వర్షం ఏమీ ఉండవు. భూమి ఒక బగ్గుమన్న ఎడారి గ్రహంగా మారుతుంది. ఈ సమయంలో సూక్ష్మజీవులు కూడా బతకవు. వృక్షాలు, జంతువులు, మానవుడు అందరూ చాలా కాలం ముందే అంతరించిపోయి ఉంటారు. ఓజోన్ పొర పోయిన తర్వాత భూమిపై పరిమళం రేడియేషన్తో దెబ్బతింటుంది. అంటే భూమి ఒక మృత్యుగ్రహంగా మిగిలిపోయే పరిస్థితి. శాస్త్రవేత్తల ప్రకారం రెడ్ జైంట్ దశలో సూర్యుడు ముందుగా మర్క్యూరీ గ్రహాన్ని మింగేస్తాడు. తర్వాత వీనస్ గ్రహాన్ని కూడా మింగేస్తాడు. భూమి విషయంలో 2 అవకాశాలున్నాయి. మొదటిది, భూమిని కూడా సూర్యుడు మింగేయడం. అనేక మోడల్స్ ప్రకారం భూమి సూర్యుని వేడి, గ్రావిటీ కారణంగా లోనికి లాగబడుతుంది. రెండవ అవకాశం, భూమి బయటకు తొలగి బ్రతకడం. కొన్ని లెక్కల ప్రకారం భూమి కొద్దిగా సూర్యుని నుండి దూరమై బయటకు వెళ్ళి మిగిలిపోవచ్చు. కానీ ఆ స్థితిలో కూడా అది కాలిపోయిన రాతిగోళం తప్ప మరేమీ కాదు. 2 పరిస్థితుల్లోనూ జీవానికి అవకాశం లేదు. రెడ్ జైంట్ దశ పూర్తయ్యాక సూర్యుడు తన బాహ్య పొరలను అంతరిక్షంలోకి విసిరేస్తాడు. అందంగా కనిపించే ప్లానెటరీ నెబులా ఏర్పడుతుంది. చివరికి సూర్యుడు ఒక చిన్న తెల్లటి వైట్ డ్రాఫ్ట్గా మారుతాడు. ఆ సమయంలో భూమి ఉంటే అది పూర్తిగా చల్లబడిన రాతి కట్ట, జీవం లేకుండా నిశ్శబ్దంగా తిరుగుతూ ఉంటుంది. భూమి తన పూర్వ వైభవాన్ని గుర్తు చేసుకుంటూ చీకట్లోకి పోవడమే. మనకు ఇది చాలా దూరమైన భవిష్యత్తు. కానీ శాస్త్రం చెప్పే ఈ కథనం భూమి, సూర్యుడు ఎలా పుట్టి ఎలా ముగుస్తారో చూపుతుంది. మనకు మాత్రం ముఖ్యమైనది ఇప్పుడే భూమిని రక్షించడం, జీవాన్ని సంరక్షించడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.